ఎలా ప్రేమించాలి, ఎవరిని ఎలా మనం దగ్గర తీయాలి, ఎవరిని ఎలా మనము మరి చూడాలనేసి మనకు తెలివి ఉండాలంట, అనుభవ జ్ఞానం ఉండాలంట. చక్కటి మాట వాడతాడు. మీరు ఇతరుల్ని ప్రేమిస్తున్నప్పుడు జ్ఞానంగా ఉండండి, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞానంగా మాట్లాడండి. అంతేకాని యేసయ్య ప్రేమించమన్నాడు కదా, అందరినీ నేను ప్రేమించేస్తాను, అందరికీ నేను మరి ఇది చేసేస్తానంటే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ప్రతి విషయంలో ఎవరిని ఎంతవరకు ప్రేమించాలి, ఎవరితో ఎంతవరకు మనము ఉండాలి, వాళ్ళతో ఎంతవరకు మనం మూవ్ ఆన్ అవ్వాలనేసి మనకు తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండాలి అంటే మీరు అందరూ కూడా మందిరానికి రావాలి. ఇటు బయట ఉంటే మీకు ఆ జ్ఞానం రాదు. బయట మనము లోకంలో ఉన్నట్లయితే ఆ జ్ఞానం మనం సంపాదించుకోలేం. అందుకని చిన్న పిల్లలకు కూడా చెప్తూ ఉంటారు, సండే స్కూల్కి మీరు రండి, సండే స్కూల్లో మంచి మాటలు మీరు వినండి, మీకు జ్ఞానం వస్తుంది. ఊరికే పిలుస్తారా మిమ్మల్ని? ఊరికే పిలవరు. ఇక్కడికి వస్తే మీరు నేర్చుకుంటారు ఎట్లా ఉండాలి, లోకంలో ఈ పాడైపోయిన లోకంలో మనం ఎలా బ్రతకాలని మీరు నేర్చుకుంటారు. అందుకే మిమ్మల్ని చర్చికి రమ్మని అంతగా సేవకులైనా పెద్దలైనా పిలిచారు.